యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చియుండిరి. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకొను వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా, దావీదు కొండలలో దాగియున్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదాదేశమునకు పారిపొమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హోరెతు అడవిలో చొచ్చెను. దావీదును అతని జనులను ఫలాని చోటు ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షము క్రింద దిగి ఈట చేత పట్టుకుని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచియుండగా సౌలు తన చుట్టూ నిలిచియున్న సేవకులతో ఇట్లనెను, బెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడనూ నాకు తెలియజేయలేదే? నేడు జరుగునట్లు నా కొరకు పొంచియుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొల్పినను నా నిమిత్తము మీలో ఎవనికినీ చింతలేదే? అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి, యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చినని చెప్పగా, రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులనందరినీ పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా సౌలు, అహీటూబు కుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు, నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జతకూడితిరేమని అడుగగా, అహీమెలకు, రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక. రాజు తమ దాసుడునైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండునుగాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు అహీమెలకు, నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికిని మరణము నిశ్చయము అని చెప్పి, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకయుండగా రాజు దోయేగుతో, నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి ఆడువారినేమి, బాలురనేమి పసిపిల్లలనేమి, ఎడ్లనేమి గార్ధబొములనేమి గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలకు కుమారులలో అబ్యాతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి, సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా
దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడ నున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని. నీ తండ్రి ఇంటి వారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని గదా. నీవు భయపడక నా యొద్ద ఉండుము. నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. నా ప్రాణము తీయ చూచువాడును నీ ప్రాణము తీయ చూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము. తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కల్లమల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతట దావీదు, నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్లి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. దావీదుతో కూడియున్న జనులు, మేము ఇచ్చట యూదాదేశములో ఉండినను మాకు భయముగానున్నది. ఫిలిష్తీయుల సైన్యములకెదురుగా కెయీలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఈలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించెను. అహీమెలకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకొని పారిపోయి కెయీలాలోనున్న దావీదునొద్దకు వచ్చెను. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని, దావీదు ద్వారములను అడ్డుగడలను గల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు. దేవుడు అతనిని నా చేతికి అప్పగించననుకొనెను. కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను. సౌలు తనకు కీడే ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడుచేయనుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగి వచ్చునా? ఇశ్రాయేలీల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. అంతట దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదు కెయీలాలో నుండి తప్పించుకొనిన సంగతి సౌలు విని వెళ్ళక మానెను. అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదునొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజేలడు. నీవు భయపడవద్దు. నీవు ఇశ్రాయేలీలకు రాజు వగుదువు. నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసియున్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరచెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనిన తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. జిఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చి యెషీమోనుకు దక్షిణముననున్న హకీలా మన్యములోని అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగియున్నాడే, రాజా, నీ మనోభిష్టమంతటి చొప్పున దిగిరమ్ము. రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా, సౌలు వారితో ఇట్లనెను, మీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదైనది, అతనిని చూచినవాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకొనుడి. అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడని
నాకు వినబడిన గనుక మీరు బహు జాగ్రత్తగా నుండి అతడుండు మరుగు తావులను కనిపెట్టియున్న సంగతి ఎంతా నాకు తెలియజేయుటకై మరలా నా యొద్దకు తప్పక రండి. అప్పుడు నేను మీతో కూడా వత్తును. అతడు దేశములో ఎక్కడ నుండినను యూదావారందరిలో నేను అతని వెదికి పట్టుకొందును. అంతట వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను యోషీమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా సౌలును అతని జనులను తన్ను వెదుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమబోయెను. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనుచుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలునొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మలెకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములగు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరెను. మార్గముననున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖానివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చునని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్లి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్లి, నా ఏలినవాడా, రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలినవాని చంపనని నేను చెప్పితిని. నా తండ్రి, చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంతమాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై యుండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు? ఏపాటి వానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నలిని గదా,
యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు ఇశ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతట దావీదు సౌలునకు ప్రమాణము చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్లిపోయిరి. లూకా సువార్త 16వ అధ్యాయం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండ వల్ల కాదని వానితో చెప్పెను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వం పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తన ఇండ్లలోనికి చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలెనో నాకు చేయున. నన్ను గృహ నిర్వాహకత్వము పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాణ్ణి అడిగెను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసి కొని త్వరగా కూర్చుండి 10 మణుగులని వ్రాసి కొమ్మని వానితో చెప్పాను. తరువాత వాడు నీవు ఎంత అచ్చియున్నావని మరి ఒకరిని అడగగా, వాడు 100 తూములు గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని వ్రాసి కొమ్మని చెప్పాను. అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి
దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. తన భార్యను విడనాడి మరియొకతిని వివాహము చేసుకొను ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచి దానిని వివాహము చేసుకొనువాడు వ్యభిచరించుచున్నాడు. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచు ఉండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.